ఈ మధ్య కాలంలో మధ్యలో కొంచెం సైలెంట్ అయింది. కోట్లు కొంత మొట్టికాయలు వేసేసరికి దూకుడు కాస్త తగ్గించింది. ఇంకా హైదరాబాద్ ఉండదేమో అని కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పేదోళ్ళకి మళ్ళీ ఒకలాంటి భయాన్ని మళ్ళీ సృష్టిస్తున్నారు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఏదో ఒక చోట ఏదో ఒక రోజు ఈ హైడ్రా అనేది వెళ్తుంది, మళ్ళీ కూల్చివేతలను స్టార్ట్ చేసింది. నిన్న చూసినాం కదా సార్, ఫిర్జాదిగూడలో కాళ్ళు నెత్తి కొట్టుకుంటున్నారు. అసలు కనీసం వర్షం పడుతుంది, కొంచెం టైం ఇవ్వండి, ఇంట్లో నుంచి సామాన్లు బయట పెడతామంటే కూడా టైం ఇవ్వకుండా కూల్చేసిండ్రు. సో ఏం సార్, అసలు ఎందుకు మళ్ళీ హైడ్రా ఈ రకంగా వ్యవహరిస్తుంది అంటారు? ఈరోజు ఒకటి ఏంటంటే, ముఖ్యమంత్రి పోస్టు దగ్గర పడుతుంది, ఎప్పుడు పోస్టు పోతుందో తెలియదు. కాబట్టి వీలైనంత ఎంత వీలైతే అంత సెటిల్మెంట్లు అవి ఇవి చేసుకోవాలి. ప్రతి దానికి ఏదో ఒక లింక్ ఉంటుంది. నేను ఇవాళ హైడ్రా ఆఫీస్ ముందు బేటాయించిన, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి బేటాయించిన. ఇలా ముఖ్యంగా ఏంటంటే, నేను 3 ప్రూఫ్స్తో సహా పోయినా. అందులో ముఖ్యమంత్రి సంబంధం ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు కృష్ణారెడ్డి, ఆయన కనుసనలు ఉన్న నవనిర్మాణ్ కంపెనీ మొత్తం అన్ని యాడ్ ఏజెన్సీలు వాళ్ళకే ఇచ్చారు. ఇచ్చి అక్కడ వేరోలై తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న దాదాపు 200 పైగా అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు అయ్యి వాళ్ళు పెట్టుకుంటే ఇవి అక్రమం అని వాళ్ళతో ఫీజుగా హైడ్రా కూలగొట్టి వాళ్ళ ఇనుప సామాన్లు కూడా ఎత్తుకపోయారు. వాళ్ళ ఇనుప సామాన్లు ఉంటాయి కదా, అవి కూడా అక్కడ వదిలేయకుండా ఎత్తుకపోయి వాళ్ళు అమ్ముకున్న పరిస్థితి. ఇక ఈయనకు వస్తే ఇది డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చింది. 12 కోట్ల రూపాయలు అక్షయ్ కంపెనీ అనేటోడు వేస్తే వీళ్ళు నవనిర్మాణం అనేటోడు 63 లక్షలకే వేసిండ్రు. అంటే 11 కోట్ల 37 లక్షల రూపాయల నష్టానికి వీళ్ళకి వారికి ఇచ్చారు. ఇచ్చి ఈ డిపిఆర్ అంటే ఈ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రాసిన నవనిర్మాణ్ కంపెనీ ఇచ్చింది. ఇది మన చేతికి వచ్చిన ఈ డాక్యుమెంట్స్ నవనిర్మాణ్ కంపెనీ ఇవన్నీ అయిన తర్వాత కట్టాలి. ఇక వీళ్ళు ఏం చేసిండు, ఇవేం చేయకుండా అక్రమంగా, ఇగో నేను మొత్తం ఫోటోలు తీసేయాలి ఇచ్చిన, ఇగో ఇవన్నీ అక్రమంగా కొన్ని కోట్ల రూపాయలు. ఇది ఒక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్దే చెప్తున్నా. ఇగో ఇదంతా జరిగింది. ఇవి ఇవాటి వరకు పీకలే. ఎందుకు పీకలే? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తమ్ముడు కృష్ణారెడ్డిది కాబట్టి ఇది పీకలే. సెకండ్ రెండో పాయింట్ ఏం పెట్టినా నేను, ప్రెస్టేజ్ సిటీ. ఇంకో ఇది ప్రెస్టేజ్ సిటీ. ఈ ప్రెస్టేజ్ సిటీ ఇది ఎక్కడ కట్టిండ్రు? ఇది ప్రెస్టేజ్ సిటీ ఇవి మొత్తం ఇది ప్రేమావతి చెరువు. ఇక్కడికి వెళ్ళి అప్పా చెరువు అని దాని ఆపోజిట్కి వెళ్ళి ఇంకో చెరువు, 2 చెరువు ఎంక్రోచ్ అనే 27వ తారీఖున కంప్లైంట్ విత్ పర్మిషన్ డాక్యుమెంట్స్ అన్నీ A to Z ఇచ్చిన. ఇక్కడికి ఎందుకు పోడు? ఇందులో ప్రతి వారానికి 2 సార్లు ఫైఎం కురేషి అనేటోడు పోయి రేవంత్ రెడ్డి మనిషిపోయినపై కూర్చుంటారు. ఇది ప్రభుత్వ పెద్దలు, ఇది రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఆయన సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ చెరువు మీద ఎందుకు కాపాడరు? ఇంకో సంఘటన జరిగింది దాదాపు ఒక 3 సంవత్సరాల క్రితము 2022 అనుకో, ఒక పెద్ద వాన పడితే అప్పా చెరువుకి వెళ్ళి నీళ్ళు వచ్చి ఈ నీళ్ళు ఇళ్ళకి పోవాలి. ఆ నీళ్లు పోకుంటే ఏమైందనంటే మొత్తం బ్లాక్ లైట్ వరకు అది రోడ్ల మీద వస్తే బస్సు కొట్టుకపోతే 17 మంది చచ్చిపోయారు, 7 శవాలు దొరకలే. అసలుంటప్పుడు ఇది కాపాడాల్సిన బాధ్యత లేదా? ఇలా నాలా కబ్జా చేసి ఇది 2 అయిందా? మరి ఈ పోస్టర్లో నాకు ఒకటి అనిపిస్తుంది, ఈ డైనోసార్ బొమ్మ ఒకటి ఇచ్చిండ్రు. అంటే ఆ డైనోసార్ బొమ్మ అంటే మింగేసే వాటికి ఎక్కువగా ప్రతీకగా చూపిస్తుంటారు కదా. అంటే దీంట్లో ఎవరు అనుకోవచ్చు, అంటే ఈ హైడ్రా వెనకాల నుండి నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ముందు నన్ను పెట్టిండ్రు అంత రేవంత్ రెడ్డి బ్రదర్స్. రేవంత్ రెడ్డి గూలది, రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి గూలది. తిరుపతి రెడ్డి ఎందుకు గూల కొట్టాలి? శనివారం ఆదివారం ఆయన ఎందుకు గూల కొట్టాలి? మీరు శనివారం ఆదివారం ఆయన ఎందుకు ముట్టుకోలే? ఆయన కోర్టుకు పోయి ఆరాంగా స్టే తెచ్చేదాకా ఎందుకు చూసిండ్రు మీరు? అర్థమైందా? అంటే వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయం. ఆయన స్టే కోసం ఏమని అప్లై చేసి ఉంటాడు? మా అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక విధవ, ఆయన హైడ్రా అనేది ఒక సంస్థ పెట్టిండు. నా ఇల్లు అక్రమం కాదు సక్రమమే, నా ఇంటికి అన్ని పర్మిషన్లు ఉన్నాయి కాబట్టి కూలనికి లేదు ఆయన ఇస్తేనేగా ఇచ్చేది. నాన్న చాలా తెలియగలడు, హైడ్రా మంచి కార్యక్రమం, ఆయన నా ఇల్లు కొట్టొద్దంటే ఇస్తారు, అష్టే ఇయ్యరు కదా. అంటే అన్న నేను ఎదవని చేసి తెచ్చుకున్నాడు ఆ ఇల్లు. వెనుక నువ్వు నన్ను ఎదవన్నా పర్వాలే కానీ నువ్వు మాత్రము మా తమ్ముని ఇల్లు గులగొట్టద్దు అని చెప్పి ఆపించారు. సో అన్నదమ్ములకు ఒక న్యాయం ఉంటుంది, అట్లాగే పేదోళ్ళకి ఒక న్యాయం ఉంటుంది, పెద్దోళ్ళకి ఒక న్యాయమా? వాళ్ళకి ఎందుకు టైం ఇచ్చి ఒక టైం బీయింగ్ పెట్టేసి వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునే వరకు ఎందుకు టైం ఇస్తుంది? మరి హైడ్రా వాళ్ళ విషయంలో ఎందుకు? ఇప్పుడు తిరుపతి రెడ్డే ఇల్లే ఉంది, సో ఆయనది FTLలో ఉందనేసి మీరు చెప్పిండ్రు. ఆఖరికి ఈ హైడ్రా కమిషనర్ రంగనాథన్ ఇల్లు కూడా FTLలోనే ఉందనేసి సో ఆధారాలతోటి మీరు బయట పెట్టిర్రు. ఎందుకు వీళ్ళ విషయంలో ఆధారాలు ఉన్నప్పటికీ ఎందుకు ముందటికి మందిలో గులగొట్టడానికి వీళ్ళలో కొట్టిన కాదు కదా. నాగార్జున ఏమంటే నాగార్జున ఎందుకు గులగొట్టినావు? హైడ్రా అంటే ప్రపంచం మొత్తం తెలవాలి, హైడ్రా అంటే హడలు అనిపించాలి కాబట్టి నాగార్జున ఇల్లు జగన్మోహన్ రెడ్డి మనిషి నాగార్జున
కాబట్టి ఆయన గులగొడితే చంద్రబాబు నాయుడు కూడా ఖుషి అవుతాడు. నంబర్ 1 హైడ్రా అనే సంస్థ ఒకటి రేవంత్ రెడ్డి పెట్టిందని భారతదేశం మొత్తం తెలవాలి. అర్థమైందా? అది తెలిసింది. నాగార్జున గులగొడితే పాన్ ఇండియా స్టార్ కాబట్టి వస్తుంది, అది తేల్చింది. కాబట్టి ఆయన తర్వాత గులగొట్టిన సామాన్యులైన్లే, పేదోళ్ళైన్లే, ఇక పెద్దోళ్ళు ఎవరు గుంజుకొని అది చూపేది. నెక్స్ట్ ఇది ఆనంద్ కన్వెన్షన్. ఇది ఆనంద్ కన్వెన్షన్ ఎక్కడ ఉంటే బాజాబ్తా హిమాయత్ సాగర్లో 300 మీటర్ల లోపలికి వెళ్ళిపోయింది, 300 ఫీట్ల లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి కనిపిస్తలేదు. అలా దావత్లు చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు, ఆ లోపలికి వెళ్ళిపోయినారు. మళ్ళీ ఇదే హిమాయత్ సాగర్ చెరువులో పట్నం మహేందర్ ఇల్లు కూడా ఉన్నది. నేను అక్కడ పోయినా, ఆన్ సీట్ పోయినా. నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నా, ఈ 3 కూడా గులగొట్టును. నువ్వు నిన్నటిదాకా పేదోళ్ళే గులగొట్టినావు కదా, సామాన్యులు కూడా జర విఐపీలే గులగొట్టు. అరే నాకు కూడా షోక్ ఉంది భయ్, నాకు కూడా రంగనాథ్ గారికి ఒక పెద్ద దందేయాలని, చెరువులు కాపాడుతుంది. ఇన్ని చెరువులు కాపాడలే. వాసవి కోమటి చెరువులు ఉన్నది, కాపాడవను అదిగా. ఇప్పుడు మొన్న ఇంకోటి బయటకు వస్తుంది, వెస్టర్న్, నాకు డాక్యుమెంట్స్ నిన్ననే వచ్చినాయి. వెస్టర్న్ దాదాపు టీఎస్ఐకి ఇచ్చిన భూములు మొత్తం అది మొత్తం కబ్జా చేసి వాళ్ళు ఇది చేసినారు. అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందంట. రంజిత్ రెడ్డి అనేటోడిని దానికోసమే కాంగ్రెస్ పార్టీలో తెచ్చుకొని టికెట్ ఇచ్చిందని. ఆ స్టోరీ అంతా నాకు ఇవాళ రేపటి వరకు కంప్లీట్గా వచ్చేస్తుంది. అయితే ఇవన్నీ జరుగుతాయి. ఇవి కనబడతలేవా నీకు? నిన్నటి దాకా పేదోళ్ళు ఒక బ్యాలెన్స్, చిన్న బ్యాలెన్స్. పెద్దోని గులగొట్టి చాలా రోజులు అయింది రంగనాథ్ గారు. ఒక్కసారి ప్రెస్టేజ్ దిక్కు చూడు, ఒక దిక్కు వాసవి దిక్కు చూడు, ఒక దిక్కు ఆనంద్ కన్వెన్షన్ చూడు, ఒక దిక్కు నవనిర్మాణ్, ఒక దిక్కు ఈ నవనిర్మాణ్ అక్రమ స్ట్రక్చర్స్ గులగొట్టు, ఇవన్నీ ఇరగొట్టు. నువ్వు పోకుంటే ఇదినే పక్కా కోర్టుకి ఇస్తా రేపు, ఇది ఈడీలు ఇస్తా. ఎందుకంటే వీళ్ళు చాలా కేసులల్లో ఏం చేస్తుందంటే, ఈ కోమారెడ్డి వెంకరెడ్డి పైసలు తీసుకొని నవనిర్మాణకు లెటర్లు ఇచ్చిండు. అవి నా దగ్గర ఉన్నాయి, జీవో కాపీలు. అవి మొత్తం ఇచ్చి జైలుకు పంపుతాం. వీళ్ళు ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినరు. ఇది ఖచ్చితంగా కోర్టులు వేస్తా. ఈసారి హైడ్రా కమిషనర్ ఇల్లు కూడా బఫర్ జోన్లోనే ఉంది, అది కూడా గొడగొట్టాలని కోర్టు ఆర్డర్ తీసుకొస్తాను నేను నెక్స్ట్. ఈ కోర్టు అంటే ఇన్ని ప్రూఫ్లతోటి ఈరోజు మీరు హైడ్రా ఆఫీస్కి పోయినరు, కమిషనర్ ఆఫీస్కి. సో అక్కడ మీకు అపాయింట్మెంట్ దొరికిందా? సో ఇవి కనీసం మీ మాటని లేకపోతే మీరు తీసుకుపోయినటువంటి ప్రూఫ్లని ఎవరైనా కనీసం కలిసి చూసి ఆ సార్ వరకు తీసుకెళ్ళడం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అసలు అక్కడ జరిగింది ఏంటి ఈరోజు హైడ్రా ఆఫీస్ దగ్గర? హైడ్రా ఆఫీస్లో నాకు కలవాడు, మీకు తెలుసు. ఆయన కలుస్తామని నేను అపాయింట్మెంట్ బుక్ చేస్తే అరెస్ట్ చేయించాను గతంలో కూడా. కాబట్టి ఆయన ముందే చెప్తే అరెస్ట్ చేస్తారని డైరెక్ట్ ఆఫీస్ కాడికి పోయిన తర్వాత ఎప్పుడు కూడా నేను పోయిన తర్వాత బయటికి పోతుంటేనే లోపలికి వస్తుండే ఆయన. లోపలికి చెప్పేస్తారు కదా అప్పటికి కూడా. నేను అరగంట ముందు మీడియాకి చెప్తున్నా, తెలిసిపోతుంది, వస్తుంది. ఇవాళ బయట గేట్ కాడ ఒక గంట 2 గంటలు బైఠాయించి మీడియాతో మాట్లాడినా, మీడియాకు అన్ని ఆధారాలు చూపించిన. ఇది మాత్రం వదిలేదు లేదు. ఇవాళ ఏంటంటే, అరే వాడు చిట్టేసుకొని రూపాయికి జమ చేసుకొని లోన్లు తీసుకొని లోన్ ఉత్తగిస్తాడా? అన్ని డాక్యుమెంట్స్ చూసే ఇస్తారు, పుణ్యానికి ఇస్తారు లోను. అన్నీ చూసి రూపాయి అక్కడ విలువ ఉంటే ఆటాని ఇస్తాడు. ఆ ఆటానైనా తయారు చేసుకోవాలి. నువ్వు ఇప్పుడు కట్టిన కూలగొట్టిన ఇళ్ళకు వాళ్ళు కడుతున్నారు, ఆల్రెడీ చాలామంది కడుతున్నారు. రేవంత్ రెడ్డి పుణ్యాన అందరు అరే ఇంతమంది ఉసురు పోసుకొని ఇంతమంది రోడ్ల మీద నువ్వు ఏమన్నావు, నేను బతికిస్తా, ఇంద్రమ్మ రాజ్యం ఇస్తా. ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇల్లు కట్టే రాజ్యం, నువ్వేమో ఇల్లు కుట్టే రాజ్యం చేస్తారు. ఇల్లు ఎవరు కూడా కొడతారు? దొంగలు, దుర్మార్గులు కూడా కొడతారు. భూములు గుంజుకునే రాజ్యం, నౌకర్లు గుంజుకునే రాజ్యం, నౌకర్లు అమ్ముకునే రాజ్యం ఇది ఎక్కడ రాజ్యం? ఇది ఇంత దారుణమా? ఈరోజు హైడ్రా ఇంత పగలు పోయి ఇండ్లు కూలగొడుతూ ఉంటే వాళ్ళ ఏడుపులు ఈరోజు సోషల్ మీడియాలో వస్తూ ఉంటే ఒక్క మేధావి గుండె కరుగుతలేదా? ఒక్క మనిషి కదలాడా? మానవత్వం లేదా? ఇండ్లు కూలగొట్టి రోడ్లపైన వాళ్ళ పిల్లలను, కుటుంబాలను రోడ్లపైన వేస్తే మాట్లాడేటోళ్ళు లేరా ఈరోజు ఎవరు? సో ఎందుకు ఈ పేదోళ్ళ విషయంలో ఇంత అంటే బ్యాక్ వెళ్ళకుండా కూడా ముందుకెళ్తుంది? సో ఈ విషయంలో కోర్టులు స్పందించి కొంత ఎందుకు వీళ్ళ విషయంలో ఇంత మొండి వైఖరిని ప్రదర్శిస్తుంది అంట? ఇలా తెలంగాణ వస్తే అదొస్తుంది, ఇదైతుంది, అదైతే అని చెప్పిన కోదండరామ్ అసంటోళ్ళు ఈ దొంగలంతా ఎక్కడికి పోయినరు? ఇవాళ ఈ పేదోన ఇల్లు గోదుకొట్టి ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు నిలబడతలేరు, ఎందుకు బుల్డోజర్కి అడ్డంగా నిలబడతలేరు? అట్లా ఇవాళ ఇంకోటి జోక్ ఏంటంటే, హైడ్రాల కొంతమందిని నేను బయటకు వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని అడిగిన. హైడ్రాల పనిచేసేటోళ్లకు చాలామందికి ఐడి కార్డులే లేవు. వితౌట్ ఐడి కార్డు పనిచేస్తున్న చెరువుల దగ్గర గుండాల కబ్జాలు ఉంటుంది చూసినావా? అట్లా వీళ్ళని చెరువుల కాడ కబ్జా పెడతారు. 46 జీవో రానోళ్ళు మొత్తం తీసుకుపోయినా పెట్టు. కానిస్టేబుల్ జీవో ఏదో ఒకటి 19,000 ఇస్తానంట. ఎంత ఇస్తాను తమ్మి అంటే 19,000, 2,000 కట్టింగ్ అంట. మళ్ళీ 17,000కు చెరువుల కాడ కావాలి గాయాలి.
ఇండ్లు కూలగొట్టాలి, వాళ్ళ ఉసురు పోసుకోవాలి. 46 జీవ బాధితుల బతుకులు ఇవాళ కొంతమంది చూసిన, కొంతమంది సెక్యూరిటీ గార్డులు అయినారు రకరకాలుగా. ఆయన ఇవాళ ఒక బ్యాచ్ని నేను చూసిన, చాలా బాధ అనిపించింది నాకు. ఐడి కార్డు లేకుండా వాళ్ళతో పని, రేపు ఏమన్నా అయితే వాళ్ళు మాకు సంబంధం లేదు వాడు ఎవడు అని అంటారు. ఐడి కార్డు ఎందుకు ఇవ్వలేను? అక్కడే ఏమన్నా దుస్సంఘటన జరిగితే ఆ కులగొట్టిన ఎవరో నాకు తెలియదు, నాకు సంబంధం లేదని చెప్పనికే కదా మీరు. వాళ్ళకి ఐడి కార్డు ఇప్పుడు హైదరాబాద్ దాదాపు 1 ఇయర్ అయింది కదా, 1 ఇయర్కి వెళ్ళి ఇవాళ ఐడి కార్డు ఇచ్చే తీరిక లేదా మీకు? ఇది ఏంటంటే ఒక దొంగ మంత్రి, ఆ మంత్రిత్వ శాఖ రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు, ఓ దొంగ ముఖ్యమంత్రి. ఈ దొంగల పరిపాలన ఈ విధంగా తప్ప ఇంకెట్లుంటుంది? ఎట్లా కోరుకుంటాం?